నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఎంపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమైపోయింది. శ్రీకాంత్ రెడ్డి ఎగిరి పడ్డాడు కానీ సరైన మొగుడు దొరికాడు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను మిమ్మల్ని, సరైన జోడి అవునా కాదా? ఓడిస్తారా లేదా? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక కడప ఎవరి ఇలాకా కాదు. ఏ పెత్తందారుల కిందన బానిసలుగా పనిచేయాల్సిన పని లేదు. 13వ తారీఖు మార్పుకు నాంది, గెలుపు మనదే, అభివృద్ధికి పునాదేసుకోవాలి. రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు? మిమ్మల్ని అడుగుతున్నా, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు. రాయచోటికి ఏమైనా పనులు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా అయ్యాయని మిమ్మల్ని అడుగుతున్నా. పోనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని, ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఈరోజు ఒకటే సవాల్ విసురుతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి, మళ్ళీ ఎంపీ అయితే కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి. తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సొంత జిల్లాలో కరువు ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏవైనా ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరువు ఉంటే అధికారులు వెళ్ళి జిల్లాలో కరువు ఉంది సార్ అంటే మీ ముఖం కరువు ఎక్కడ ఉందిరా, నా జిల్లాలో కరువు అంటే అవమానం అని చెప్పిన సిగ్గులేని ముఖ్యమంత్రి, ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో నేను అడుగుతున్నా, ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 99% చేశానంటున్నాడు. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, 99% చెయ్యలేదు. ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి? గుండు 0 మార్కులు అవునా కాదా? నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో ఉన్న మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? ఇంకెందుకు తమ్ముళ్ళు ఈ చేతగాని ప్రభుత్వం? ఇది ఒక కోతల ప్రభుత్వం అవునా కాదా? తమ్ముళ్ళు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయి అవునా కాదా? తెలుగుదేశం ఉన్నప్పుడు ₹200 కరెంటు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ₹1000 అయిందా లేదా? పోనీ మా తమ్ముళ్ళు కొంత బలహీనత ఉంది మందు బాబులకి, సాయంత్రం అయితే ఒక క్వార్టర్స్ పడుకోవడం, తెల్లవారితో మళ్ళా కష్టపడడం, ఇది ఆసరాగా తీసుకుని ₹60 బ్రాందీని ఎంతకు అమ్ముతున్నాడు తమ్ముళ్ళు ఈరోజు? 200 అవునా కాదా? 200 అంటే చేయి చూపించండి. 200 అందరూ అవునా తమ్ముళ్ళు? ₹140 ఎవరి జోలిలేకపోతుంది? సైకో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పోతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మద్యం కూడా నాసిరకం మద్యం, తమిళనాడులో దొరికే మద్యం ఇక్కడ దొరుకుతుందా తమ్ముళ్ళు? తెలంగాణలో ఉండే మద్యం ఇక్కడ ఉందా తమ్ముళ్ళు?
అన్ని కూడా జే బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు అన్నీ వచ్చేసాయి. ఆయనే హోల్సేల్, రీటైల్ షాపులో కూడా ఆయన అమ్ముకోవాలి. వచ్చిన డబ్బుల్లో ఆయన వాటా ఆయనకి వెళితే మిగిలిన ఏ కొద్దిగానో ప్రభుత్వ ట్రెజరీకి పోయే పరిస్థితి వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పకుండా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను, అన్నీ కూడా అయిపోయినాయి, ప్రజలు ఆనందంగా ఉన్నారని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఈ రాయచోట్లో సూటిగా ఒక 5 ప్రశ్నలు అడుగుతున్నాయన్ని. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పావా లేదా? తర్వాతే ఓటు అడుగుతామని చెప్పారా లేదా? చేశాడా తమ్ముళ్ళు? ఓటు అడిగే హక్కుందని అడుగుతున్నా. ఇది నీ ఎన్నికల మేనిఫెస్టో, నేనిచ్చింది కాదు. నువ్విచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తారని చెప్పావు, మాట తప్పావు. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమిళలో ఈరోజు ఇంకో పక్క చూడండి, వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడా లేదా? పిఆర్సీ ఇస్తాన్నాడా లేదా? ఇంటీరియం రిలీఫ్ ఇస్తాన్నాడా లేదా? ఎన్ని వారాలైన తమిళలో చేశాడా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నాడా లేదా? డిఎస్సీ పెడతా అన్నాడా లేదా? ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? మళ్ళీ జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా? అవునా కాదా? రాష్ట్రాన్ని గంజాయిమయం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జర్నలిస్టులకి, ఉద్యోగస్తులకి ఇళ్లు కట్టిస్తా అన్నాడు, కట్టించావని అడుగుతున్నా. అదే మరి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకి, మైనారిటీకి 50% ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ పెడతానాడు, పెట్టాడా తమ్ముడు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, 2019 కంటే ముందు ముద్దులు పెట్టాడు, వరాలు ఇచ్చాడు, మీరు మైమర్చిపోయారు. వచ్చిన తర్వాత బాధుడే